కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత కేటీఆర్ దగ్గర నుంచి మొదలు పెడితే హరీష్ రావు ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు చాలామంది లీడర్ల నోటి నుంచి వచ్చే మాట ఒకే ఒక్కటి, అదే కేసీఆర్ మళ్ళా కొద్ది రోజుల్లోనే సీఎం అవుతాడు అని. అంటే ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు అని వాళ్ళు చెప్తున్నారు అన్నట్టు. అయితే దీని మీద కాంగ్రెస్ పార్టీ గట్టిగానే స్పందిస్తున్నా గానీ రేవంత్ రెడ్డి సారు ఇవాళ ఇంకా గట్టిగా కౌంటర్ లేచిండు. కేసీఆర్ గారిని తిరిగి తొందరలోనే ముఖ్యమంత్రి చేసుకుందాం. ఇట్లా కేటీఆర్ ఒక్కరే కాదు, హరీష్ రావు, కడియం శ్రీహరి ఇంకా చాలా మంది లీడర్లే సందు దొరికినప్పుడల్లా మాట్లాడి ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు, కేసీఆరే మళ్ళా సీఎం అవుతాడు అని ప్రచారం చేస్తుంటే ఇక దీని మీద రేవంత్ రెడ్డి ఇవాళ ఇంద్రవల్లి సభలు అందుకున్నాడు కదా. అంటే నీ అయ్యా ఎవడ్రా పడగొచ్చేటోడు, ఎవడా నీ ప్రభుత్వం పడుతుందనో 6 నెలలకో 3 నెలలకో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పిండంటే మూతి పండ్లు రాలుతాయని నేను చెప్పదలుచుకున్నా. పుష్ప సినిమాల నీ అవ్వ తగ్గేదేలే అన్న డైలాగును గుర్తు చేసేటట్టు నీ అవ్వ ఎవడ్రా పడగొట్టేది అనుకుంటా మూతి పండ్లు రాలగొడతా అనేదానిక మాట్లాడిండు. మరి అంత మంచిగానే ఉన్నది కానీ 6 గ్యారంటీలు ఇంకా ఎప్పుడు అమలు చేస్తారట అని కొందరు అడుగుదామనుకోవచ్చు. అయితే దాని మీద కూడా మాట్లాడుకుంటా తొందరలోనే మా ఆడబిడ్డల కోసం 500 రూపాయలకి ఇంటింటికి సిలిండర్ ఇచ్చే బాధ్యత మా మంత్రివర్గం తీసుకున్నది. మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టిన రేవంత్ రెడ్డి మళ్ళోసారి ఆయన లోపలున్న రేవంత్ రెడ్డిని బయటకు తీసి మాట్లాడినట్టేగా అనిపించింది.